హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు రెసిపీ వీడియో పెట్టట్లేదండి, కేక్ డెకరేటింగ్ వీడియో పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఈ కేక్ ఒకసారి చేసి చూపించాను. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవే మెజర్మెంట్స్తోని మీరు చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వెనిలా కేక్ స్పంజ్ వాడుతున్నాను. మీరు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ వాడచ్చు. చాక్లెట్ వద్దు, వెనిలా కావాలంటే అంతకుముందు ఉన్న కేక్లో నుంచి కోకో పౌడర్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తే వెనిలా కేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇది ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత సెంటర్ లేయర్స్ రావడానికి మనం విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేస్తాం అనమాట. ఇట్లే 4 లేయర్స్ నీట్గా పేర్చుకొని ఒకే దాంట్లో పేర్చుకుంటే పడకుండా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో కొంచెం షుగర్ సిరప్తో ట్యాప్ చేస్తూ ఉంటే కేక్ మాయిస్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి. నేను ఇక్కడ 4 లేయర్స్తోని కేక్ చేశాను. నేను ఇది వ్యాలంటైన్ స్పెషల్ అని చెప్పి హార్ట్ కేక్ చేశాను. మీకు కావాలంటే మీ ఏ డిజైన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కేక్స్ చేసి దాన్ని హాఫ్గా కట్ చేసి 4 లేయర్స్గా డివైడ్ చేశాను అనమాట. సో మనము 2 కేక్స్లో కింద సైడ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఒకటి కింద పెట్టాలి, ఇంకొకటి టాప్ మోస్ట్ లేయర్ అక్కడ పార్ట్ పెట్టాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ కింద సైడ్ బేక్ అయింది, లెవెలింగ్ కరెక్ట్గా ఉంటుంది. సో దాన్ని పైన కింద పెట్టి సెంటర్లో మిగతా పీసెస్ పెడితే మన కేక్ కూడా మంచి హైట్ వస్తుంది, మంచి లెవెలింగ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నేను క్రమ్ కోట్ అంటారు దీన్ని. క్రమ్ కోట్ అంటే క్రమ్స్కి పైన ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ కోటింగ్ ఇచ్చేయాలి, విప్పింగ్ క్రీమ్ది కోటింగ్ ఇచ్చేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 hours అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బెటర్ పెట్టేసి 2 hours చిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించినట్టు మంచిగా పైన కోటింగ్ చేసేసుకొని 2 hours చిల్ చేసుకోవాలి. నేను వ్యాలంటైన్ స్పెషల్ కాబట్టి నేను ఇక్కడ పింక్ కలర్ వాడుతున్నాను. రెడ్ పింక్ కాంబినేషన్స్ షేడ్స్లలో మీరు ఏ కలర్ అన్నా ఏ డిజైన్ అన్నా చూస్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ షేడ్ యూస్ చేసి మొత్తం కేక్ని డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పైన ఫిల్ చేసి మళ్ళీ సైడ్స్ ఫిల్ చేసి కేక్ స్మూత్నర్ ఒకటి వస్తుంది అనమాట. దాంతో మొత్తం కవర్ చేసుకుంటూ నీట్గా క్రీమ్ని మొత్తం కేక్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సింపుల్ పింక్ షేడ్స్తో వాడుతున్నాను. మీరు కనుక ఇంకా వేరే డిజైన్ అయితే అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు సైడ్స్ మొత్తం స్మూత్ని చేసేసి ఇక్కడ నేను ఒక పైపింగ్ టిప్తోని బార్డర్ వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఇట్లా చూపిస్తున్నట్టు బార్డర్ వేసేసుకొని పైన కింద వేసుకొని నేను ఇక్కడ చాలా మినిమల్ డెకరేటింగ్ చేశాను. మీకు ఇంకా కావాలంటే మళ్ళీ నేను ఇంకోసారి ఎప్పుడైనా వేరే డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చేపిస్తున్నట్టు మొత్తం బార్డర్ డెకరేట్ చేసుకున్న తర్వాత సెంటర్లో సింపుల్ ఏదైనా మనం రాసుకోవచ్చు. సన్నటి పైపింగ్ టిప్ ఉంటుంది అనమాట, దాంతో రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ కేక్ వీడియో అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ డెకరేటింగ్ వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్. ఇక్కడ చూసారు కదా, నేను దీన్ని ప్రాక్టీస్ చేసి ఇలా చేశాను. నేను హార్ట్ రావడానికి ఇంకొంచెం ఇదే విప్పింగ్ క్రీమ్లో ఇంకొంచెం కలర్ కలిపి కొంచెం డార్క్ రెడ్ కలర్లో బాగుంటుంది కాబట్టి అట్లా రెడ్ కలర్లో వేసాను. మీకు గనక ఇంకా ఏదైనా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇంకేమైనా రెసిపీ వీడియోస్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ ఆన్ పాల్స్ గుడ్ ఫుడ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ టు పాల్స్ గుడ్ ఫుడ్. టేక్ కేర్, బాయ్.